డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి తాజ్నోత్ మైనర్ బాబు గారితో కలిసి ఈ రోజున ఈ కేఎల్ రావు నగర్ కర్మేల్ చర్చు ఈ ప్రాంతం మొత్తం కూడా పర్యటిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేశాం, మైనర్ బాబు మంచి వ్యక్తి, మైనర్ బాబు మంచి వ్యక్తి. ఇతనైతే పగలపూట తిరుగుతాడు, మిగతా పార్టీలకు చెందినటువంటి నాయకులు అయితే అర్ధరాత్రి పూట తిరుగుతారు. ఈ డివిజన్ ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచన చేయాలి. పగలపూట ధైర్యంగా తిరగలిగినటువంటి వ్యక్తి మైనర్ బాబు కావాలా, అర్ధరాత్రి పూట చిమ్మ చీకట్లో తిరిగేటువంటి వ్యక్తులు కావాలా కూడా ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా మైనర్ బాబుని మీరందరూ కూడా ధైర్యంగా ఎక్కడ కావాలని ఆహ్వానించగలుగుతారు. భయం ఉండదు మీకు, ఎందుకంటే మన వస్తువులు పోతాయా, మనకేమైనా ఇబ్బంది వస్తుందనే భయం ఉండదు. మైనర్ బాబుని అయితే ధైర్యంగా మీరు ఆహ్వానించగలుగుతారు. కాబట్టి ఈ అంశాన్ని కూడా ఈ వార్డు ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి, గమనించాలి. పార్టీల మీద ప్రేమ ఉండడం సహజం, కానీ పార్టీలు తప్పులు చేస్తే వైసీపీ టీడీపీ నాయకులు కూడా మీ అగ్రనాయకత్వాన్ని నిలదీయాలి. మీరు ఏ విధంగా అర్ధరాత్రి పూట తిరిగేటువంటి నాయకులకి, తప్పులు చేసినటువంటి నాయకులకి మీ పార్టీలు టికెట్లు ఇస్తే స్థానిక నాయకత్వం అండగా నిలబడాలా? మీ పేర్లు కూడా పోతాయి, మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరు కూడా టీడీపీ వైసీపీ నాయకులు మీ అగ్రనాయకత్వాన్ని నిలదీయకపోతే మీ నిబద్ధత మీద, మీ కాండక్ట్ మీద కూడా మచ్చపడేటువంటి అవకాశం 100% ఉంది. కాబట్టి మీకు కూడా హితవు పలుకుతాను. ఈసారికి ఈ 47వ డివిజన్లో మంచి వ్యక్తి తాజ్నోత్ మైనర్ బాబు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, మంచి గుణగణాలు అన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇతనికి వార్డు ప్రజలతో పాటు టీడీపీ వైసీపీ నాయకత్వం కూడా ఇతనికే మద్దతు ఇవ్వాలి. ఇతను మంచి వ్యక్తి కనుక, ఇతను పగలు తిరుగుతాడు కనుక ఈయనకే మద్దతు ఇవ్వాలని కూడా ఆ రెండు పార్టీలకు చెందిన నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరో పక్కన చూసాం, 4-5 రోజుల నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బినామీ ఈవో దుర్గగుడి మీద ఉంటే చూశారుగా, కోట్లాది రూపాయలు దోచేశాడు. ఏసీబీ రైడింగ్లో దొరికిపోయారు. అతని పక్కనుండే షాడో మంత్రి కొండపల్లి బుజ్జి పేరు కూడా చెప్తున్నారు టీవీలో పెద్ద ఎత్తున. ఇవన్నిటికి కారణం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసే. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారికి మంచి పేరు రావాల్సింది ఇలాగ అవినీతి జరిగిందని చెడ్డ పేరు తీసుకొచ్చి అమ్మవారి ఆలయానికి అపఖ్యాతి పాలు చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్కి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తాం. ఇంతవరకు ఎక్కడైనా సరే 1 టౌన్లో ఎర్రకట్ట బాగు చేశారు, కనీసం షేక్ రాజా ఆసుపత్రిని మినీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా చేస్తా ఉన్నారు, ఆ దిశగా చర్యలు తీసుకున్నారా? సితారా సెంటర్ దగ్గర స్టేడియం నిర్మాణం చేపట్టారా? అసలు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు వద్దు. అన్ని మెయిన్ రోడ్లు కూడా దెబ్బతిన్నాయి, గోతులు పడ్డాయి, బళ్ళు పడిపోతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అది సితారా సెంటర్ కావచ్చు, ఎర్రగట్ట కావచ్చు, వాగు సెంటర్లో కూడా చచ్చిపోయారు. ఆఖరికి వాగు సెంటర్లో కూడా చనిపోయారు, కలర్ హాస్పిటల్ దగ్గర కూడా. మరి ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా బాగు చేయాల. కొత్త రోడ్ల సంగతి దేవుడు వరకు గోతులు కూడా పొడ్చలేదుగా. అటువంటి వ్యక్తి మంత్రి అయితే ఏం లాభం మనకి? ఎంతసేపు డబ్బు సంపాదన మీద దృష్టే కానీ నియోజకవర్గ అభివృద్ధి మీద లేదు. ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీని చూసాం, తెగ కొట్టుకుంటున్నారు, పోటీ పడి కుస్తీలో కొట్టుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఉపయోగం లేదు. ఆ నాయకులు కూడా వైసీపీలో కలిసిపోయారు. వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి వాళ్ళు కూడా కాంట్రాక్టులు చేసుకుంటున్నారు చాలామంది. అందుకనే వాళ్ళ నాయకులు తిట్టుకుంటున్నారు. కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ వాళ్ళ ఉపయోగం లేదు. అన్ని చోట్ల కూడా 22 డివిజన్లో కూడా పశ్చిమ ప్రజలు జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకి అండగా నిలబడింది. అభివృద్ధిని ఆకాంక్షించండి, సంక్షేమానికి బాటలు వేయాలంటే జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకి ప్రజలందరూ కూడా అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తా. మరొక్కసారి చెప్తున్నాం, పగలు ధైర్యంగా తిరగలిగినటువంటి వ్యక్తి మైనర్ బాబుకి వార్డు ప్రజలు అండగా ఉండాలని కూడా కోరుతాం. జనసేన అభ్యర్థిగా తాజ్నోత్ మైనర్ బాబు గారిని ఉంచోబెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. మేము పోతుని మహేష్ గారు ప్రతి వ్యక్తి క్యారెక్టరు, ప్రతి వ్యక్తికి గత అనుభవం అన్నీ చూసుకొని వార్డు మీద వాళ్ళు చేసిన వర్క్ని చూసుకొని వాళ్ళని అభ్యర్థులుగా నిలబెట్టారు.
వాళ్ళలో తాజోనాథ్ దాస్ గారి అబ్బాయి అయిన తాజోనాథ్ మైనర్ బాబు గారిని నుంచో పెట్టడం జరిగింది. ఎందుకనంటే తాజోనాథ్ దాస్ గారు 5 సార్లు ఇక్కడ కార్పొరేటర్గా గెలిచి 5 రూపాయలు కూడా సంపాదించుకోకుండా సొంత ఇల్లు లేకుండా ఆయన కాలం చేశారు. అలాంటి వ్యక్తిగా తాలూకా మనిషిని మేము నిలబెడుతున్నామంటే జనసేన పార్టీ ఎంత నిజాయితీ గల వ్యక్తిని నిలబెడుతుందో ఆలోచించుకోండి. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో 70 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు పెడతామని ఛాలెంజ్ చేస్తున్నారు. అంటే మీరు ₹1 కోటి ఖర్చు పెట్టి కాలువలు తీయడానికి పని ఒప్పుకుంటున్నారా ఏంటి? ఇది గౌరవ వేతనం వచ్చేది 10-15 వేలు. ₹1 కోటి ఖర్చు పెట్టిన వాళ్ళు వార్డులోకి వచ్చి చెత్త డ్రైనేజ్ పనులు ఏం చేస్తారని మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే మైనర్ బాబు గారికి గ్లాస్ గుర్తుకు ఓటేసి మీ యొక్క చిన్న చిన్న పనులు ఈ కార్పొరేటర్ గారు చేయగలిగిన పనులన్నీ చేయించుకోండి. వాళ్ళలాగా కద్దరు చొక్కాలు వేసుకొని ఏదో రాత్రి అయితే కనపడకుండా తిరిగేవాళ్ళు కాదు. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి వాళ్ళ కుటుంబానికి ఎప్పటి నుంచో ఈ కార్పొరేషన్ మీద ప్రత్యేకమైన పట్టున్న తాజోనాథ్ దాస్ గారి తాలూకా అతను మీరందరికీ తెలుసు. గతంలో కూడా తాజోనాథ్ దాస్ గారి వార్డు మనకి పడింది. అప్పుడు కూడా మనం వారు చేసిన సేవలు మనకు ఆయనతో ఉన్న అనుబంధం కూడా గుర్తు చేసుకొని ఒక్కసారి మైనర్ బాబు గారికి గ్లాస్ గుర్తుకి మీరందరూ సపోర్ట్ చేయవలసిందిగా 47వ డివిజన్ వార్డులందరినీ వేడుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మీ పేరు చెప్పండి. నా పేరు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, జనసేన నాయకుడు.